పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏదైతే ఉందో అది మళ్ళీ మండే రోజు అంటే వచ్చే గడువులోపు మళ్ళీ విచారణ చేపట్టనున్నారు. అయితే ఆల్రెడీ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన హైకోర్టు. ఎక్కడ అంటే మన వెస్ట్ బెంగాల్‌లోని. సో బీజేపీ పార్టీ టికెట్ మీద గెలిచిన కొంతమంది వాళ్ళంతా కూడా అంటే పార్టీ మారిన వైనం కనబడుతుంది. సో అక్కడ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలనైతే వేటు వేయడం జరిగింది. బట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి సార్? అంటే స్పీకర్ చేతిలో ఉంటుందమ్మా ఇది. హైకోర్టు చేతిలో ఉండదు. స్పీకర్ కనుక ఆయన ఏదైనా డిసిషన్ తీసుకోవడంలో లేట్ చేసినా ఒత్తిడి చేస్తారు తీసుకోమని. ఇప్పుడు ఆయన అడిగాడు నాకు మరికొంత గడువు కావాలి అని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికి 6 నెలల కాలంగా అదే అంటే ఆయనకి ఇచ్చింది మొన్న 31st వరకు, అక్టోబర్ 31st వరకు. ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం తీర్పు చెప్పాలి. ఏ సాకులు చెప్పొద్దు అనేది కూడా చెప్పారు అందులో. అయినా కూడా ఆయన ఏదో ఒక సాకుతో టైం ఎక్స్టెన్షన్ కోసం పోయాడు. దీని మీద సుప్రీంకోర్టు స్టాండ్ ఏముంటుంది అనేది చూడాలి. ఈ బీఆర్ఎస్ వైపు నుంచి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద తీసుకోవాలి, ఫలానా డేట్ లోపల మ్యాండేటరీ జడ్జిమెంట్ రావాలి, ఆయన ఇవ్వలేదు కాబట్టి దీన్ని కంటెంప్ట్ కింద తీసుకోవాలని వీళ్ళు కూడా పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఆయనని ఎక్స్క్యూజ్ చేసి తొందరగా వారం రోజులు టైం ఇచ్చి క్లోజ్ చేయమంటారా, లేకుంటే ఇంకేదైనా డిసిషన్ తీసుకుంటారా అనేది. అంటే ఆల్రెడీ ఇదే విషయం మీద స్పీకర్ మీద సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది కేటీఆర్ గారు. సో దాని గురించి ఏం చెప్తారు సార్? అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటంటే 31st అక్టోబర్ అని డెడ్ లైన్ పెట్టిన తర్వాత కూడా ఇవ్వకపోవడం ఏంది, టైం అడగడం ఏంది, అది కంటెంప్ట్ కిందకే వస్తుంది. వాళ్ళు మ్యాండేటరీగా ఈ డేట్ లోపల కంప్లీట్ చేయమన్నప్పుడు చేయకపోవడం. మరి దానికి స్పీకర్ ఇచ్చిన పిటిషన్ల ఆయన వాళ్ళు కన్విన్స్ అయితే ఎగ్జామ్షన్ ఇవ్వకుండా వారం రోజులు టైం ఇచ్చి క్లోజ్ చేయమంటారు. అధికార వీల్ చేతిలోనే ఉంది కాబట్టి అంటే వీళ్ళ మీద ఎలాంటి అనర్హత వేటు పడదు అనేది కూడా ఉంది కదా సార్? అనర్హత వేటు ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడదు, పొలిటికల్ ఇది. ఇప్పుడు స్పీకర్ ఇండిపెండెంట్ యాక్చువల్గా, బట్ ఎవరు కూడా అట్లా ఉండరు, ముఖ్యమంత్రి కన్సర్న్లోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, కొద్దిగా మెజారిటీ కూడా బాగా వచ్చింది, 10-11 వేలు వచ్చింది, వెంటనే డిస్క్వాలిఫై చేయమంటాడు, మళ్ళీ టికెట్ ఇచ్చి పోటీ చేయమంటాడు. కొంతమంది రాకపోవచ్చు టికెట్. ఒకవేళ కనుక టీఆర్ఎస్ గెలిచింది ఓ 10-15 వేల మెజార్టీతో అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో డిస్క్వాలిఫై చేయకుండా వాళ్ళు టీఆర్ఎస్ఏ అని చెప్పి తీర్పు చెప్పిస్తాడు. వాళ్ళు టీఆర్ఎస్ అని చెప్పుకున్నారు, వాళ్ళు టీఆర్ఎస్ఏ. ఒక నాగేందర్ మాత్రం బీఫామ్ కాంగ్రెస్ తీసుకున్నాడు, ఆయన ఒక్కడు మాత్రమే కాంగ్రెస్ అని. మన జూబ్లీ హిల్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్లో కూడా దానం నాగేందర్ పేరు కనపడడం జరిగింది. అది ఉన్నది. అంతకుముందు కూడా ఆయన అఫీషియల్గా ఆయనది బీఫామే ఉంది కదా, ఎంపీగా పోటీ చేస్తారు. సికింద్రాబాద్ ఎంపీ కాబట్టి ఇది ప్రధానంగా ఆయన ఒక్కరి విషయంలో మళ్ళీ ఖైరతాబాద్ ఎలక్షన్ వస్తుంది మనకు. ఓకే, మరి మిగతా 9 మంది విషయాల్లో సార్ ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఎలక్షన్లో ఊరు ఇప్పుడు మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకోవాలి. స్పీకర్ ఇచ్చిన దాని మీద మళ్ళీ వాళ్ళు పైన ఫైల్ చేస్తారు, దాని మీద రిజల్ట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఎందుకు ఇంత జాప్యం చేస్తూ ఉంటారు? బేసిక్గా ఇట్లాంటి విషయాల్లో త్వరగా అనేది డెసిషన్స్ తీసుకోవడం వల్ల కొంచెం అంటే ఇలాంటి పరిణామాలు మళ్ళీ చోటు చేసుకోకుండా ఉంటాయి కదా. బట్ అలా కాకుండా ఈ లాగింగ్ ఏదైతే ఉందో పొలిటీషియన్స్కి కూడా ఇలా చేయడం అనేది చాలా ఈజీ అయిపోయి ఆ తర్వాత చూసుకుందాంలే అన్నట్టు. ఇప్పుడు న్యాయం చెప్పాల్సిన కోర్టులు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఒక టర్మ్ ఎలక్షన్ పిటిషన్ వేస్తే ఆ టర్మ్ అయిపోయాక నెక్స్ట్ టర్మ్లో అప్పటికి ఆయన మళ్ళీ ఓడిపోతాడు, సెకండ్ టర్మ్ లేదా గెలుస్తాడు, అప్పుడు ఆ పిటిషన్స్ విచారణకు వస్తాయి. అంటే వీటికి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఇవి వేసిందే ఎన్నికల్లో అవకతవకలు. ఒక్కొక్క రోజు చాలా విలువైంది, దానికి టైం బౌండ్ పెట్టి 50 రోజులు 60 రోజుల్లో క్లోజ్ చేయాలని పెడితే నెక్స్ట్ వాళ్ళని మళ్ళీ ఎమ్మెల్యేగా మనం చూసే అవకాశం ఉంటుంది. చాలాసార్లు కోర్టులు ఏం చేశాయంటే పాత వాళ్ళు అవకతవకలకు పాల్పడరని చెప్పి గెలిచిన వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చాయి. నెక్స్ట్ ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళని ఎమ్మెల్యేలుగా డిక్లేర్ చేసినాయి. వాళ్ళు వచ్చినాక ఒక్క సెషన్ కూడా అటెండ్ గారు, వాళ్ళు టర్మ్ అయిపోతుంది, ఏం ఉపయోగం? సో అది స్పీడ్గా డిస్పోజ్ చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎట్లయితే పెడతామో ఎలక్షన్ పిటిషన్స్ను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారించి క్లోజ్ చేయాలి.